నమస్కారం. మీరు చూస్తోంది మన వెలుగు టీవీ. పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ లైబ్రరీయన్గా పనిచేస్తున్న షేక్ దరియా హుసేన్ ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పఠాన్ అబ్దుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుసేన్ ఉర్దూ అకాడమీ లైబ్రరీయన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై స్పందించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పఠాన్ అబ్దుల్లా ఖాన్ దరియా హుసేన్కు సంబంధించిన సివిల్ వివాదం న్యాయస్థానంలో విచారణలో ఉండగానే పోలీసులు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడము, పోలీస్ స్టేషన్కు పదే పదే పిలిపించడం, డ్రగ్స్ కేసు పెడతామని బెదిరించడం వంటి కారణాలతో దరియా హుసేన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థ రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని, కోర్టు పరిధిలో ఉన్న సివిల్ వివాదాలలో పోలీసులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని పఠాన్ అబ్దుల్లా ఖాన్ అన్నారు. దరియా హుసేన్ మరణంపై ఉన్నత స్థాయి అధికారులతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే బాధితులైన పోలీసులు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹50 లక్షల నష్టపరిహారం ప్రకటించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్, కేంద్ర హోంశాఖ కూడా ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్కారము. గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి నేను రాసుకున్న విన్నపము, గౌరవనీయుల ఏర్పడిన శ్రీనివాసరావు గారికి నేను రాసుకున్న విన్నపము, మరణ పత్రము. నేను గత 10 సంవత్సరాల నుంచి మానసిక వేదన అనిపిస్తున్నాను. ఈ పోలీసుల టార్చర్ తట్టుకోలేక పిడివాళ్ళ సిఐ గారు నన్ను బలవంతంగా పెడుతున్నారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కోర్టులో కేసులు వేసుకున్నా కూడా గతంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాను. పులికూరి లక్ష్మి మరియు పులికూరి ప్రశాంత్ పేరు నుండి మేము ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాము. 2016 మేము రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా అది చుక్కల భూమిలో ఉన్నది, చేయటం కుదరదు అంటే మొత్తం డబ్బులు తీసుకొని విక్రయ స్వాధీన అగ్రిమెంట్ ఇచ్చి పూర్తి డాక్యుమెంట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసి 1 సంవత్సరం తర్వాత మార్కెట్ వాల్యూ పెరిగిందని చెప్పేసి ఆ రోజు నుండి రిజిస్ట్రేషన్ కాలేదని మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము గతంలో ఎన్నోసార్లు పోలీసులు వాళ్ళు ఆశ్రయించగా మేము కూడా మా డాక్యుమెంట్లు పరిశీలించి చూపించాము. అప్పుడు ఉన్న సిఐ హనుమంతరావు గారు మా యొక్క డాక్యుమెంట్లు మొత్తం పరిశీలన చేసి ఆమెను ఇబ్బంది గొడవ చేయొద్దు, మీరు అమ్మినారు కాబట్టి విక్రయ స్వాధీన అగ్రిమెంట్ రాసి ఉన్నారు. మరియు వారి యొక్క కాగితాలు ఒరిజినల్స్ మొత్తం మాకు ఇచ్చి ఉన్నారు. అవి కూడా పరిశీలన చేసి వారిని మందలించి పంపించినారు. ఆ సిఐ గారు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది చేయలేదు. తదుపరి మళ్ళీ సిఐ మారిన తర్వాత వేరే సిఐ గారు వచ్చిన తర్వాత మరలా ఇలాగని హెరాస్ చేసి ఉన్నారు. అప్పుడు ప్రభాకర్ సిఐ గారు, అప్పుడున్న సుధీర్ ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసి నాన్న బూత్ మాటలు మొత్తం అంటూ ఉన్నారు. మేము అప్పుడు గౌరవ హైకోర్టు వారికి అర్జీ పెట్టుకున్నాం, రిట్ వేసి ఉన్నాము. హైకోర్టు వారు పోలీసులకు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్స్ కాబట్టి వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు, మీరు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. ఆ సిఐ గారు మమ్మల్ని తర్వాత పిలవలేదు. తర్వాత వచ్చిన 8వ సిఐలు మొత్తం మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. తర్వాత వచ్చిన ఆంజనేయ సిఐ గారు మా యొక్క మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందమ్మా, మమ్మల్ని పిలిచి మా యొక్క కాగితాలు అన్నీ చూసి అమ్మ కోర్టులో అయితే ఉన్నాయి కదమ్మా, మీరు లేదని అంటారు, కోర్టులో ఉంటే కోర్టులో తెలుసుకోండి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది గురి చేస్తారు అని చెప్పేసి నన్ను వాళ్ళకు సర్టిఫికేట్ పంపించారు. ఆ తర్వాత నవంబర్ 2024లో సిఐ వెంకటరావు గారు మొదటిసారి పిలిపించి రాత్రి 11 దాకా కూర్చోబెట్టి పిల్లలను ఇంట్లో వాళ్ళని అందరినీ ఇబ్బంది గురి చేసి, సార్ మా అబ్బాయి ఇలా ఫారిన్ వాళ్ళ కోసం ట్రై చేసుకుంటున్నాడు, ఇక మాకు వారం టైం అంటే లేదని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి నానా బూతులు మాట్లాడి ఇబ్బంది గురి చేసి సిఐ ఎస్ వెంకటరావు చాలా బాధ పెట్టినారు. ఆ తర్వాత ఎన్నోసార్లు కలిసినా కూడా మాకు పిలవటం, మమ్మల్ని ఇబ్బంది గురి చేయటం, ఇంటి దగ్గర తీసుకురావడం, పోలీసులు గొడవ చేయటం, పోలీసులు మమ్మల్ని తిట్టడం. ఆ తర్వాత ఏఎస్ఐ హనుమంతరావు గారు, ప్రకాష్ గారు, సుధాకర్ గారు మరియు కుమార్లు అనే కానిస్టేబుల్తో డిఫరెంట్ టైమ్స్లో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. ప్రకాష్ అనే కానిస్టేబుల్ అయితే మీరు త్వరకోళ్ళు మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఇంట్లో గంజా ప్యాకెట్లు వేసి మిమ్మల్ని ఇరికేస్తాం, తమాషాలు చేస్తున్నారు, మా సిఐ గారు మేము కేసు వేస్తారు, హైకోర్టులో ఏమో ఇది మాకేస్తే మాకేం కాదన్నారు.
గౌరవనీయులైన ఎస్పీ గారికి మేము పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేస్తే ఆయన కూడా మాకు న్యాయం చేయకుండా మళ్ళీ గురజాల డిఎస్పీ గారు పంపించారు. ఆ డిఎస్పీ గారు కూడా సిఐ గారు కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. మేము కేసు విత్డ్రా చేసుకుంటారు లేదంటే మేము చేసుకోలేదండి. ఆ తర్వాత మళ్ళీ సిఐ వెంకట్రావు గారి మీద మేము హైకోర్టు వారికి వెళ్ళాము. హైకోర్టు వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు, పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్ కాబట్టి దీంట్లో కోర్టులో కేసు నడుస్తుంది, పిడుగురాల కోర్టులో, అక్కడ వాళ్ళు తేల్చుకుంటారు, మీరు ఎలాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. అయినను కూడా హైకోర్టు ఆర్డర్ అయితే నాకేమైంది, ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే నాకేమైంది, ఎవరిని తెలిసి ఏమైంది అని చెప్పేసి నాకు బాగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న అనగా 14/7/2016 ఇద్దరు కానిస్టేబుల్ వచ్చేసి ఇంటి దగ్గర వచ్చేసి తాళాలు వేసి నానా బీభత్సంగా నోటుకొచ్చిన మాట్లాడి ఇబ్బంది గురి చేసి మమ్మల్ని ఇబ్బంది హెరాస్ చేస్తున్నారు. రేపు పొద్దున్న స్టేషన్ రాకపోతే మీ మీద ఏం కేసులు పెడతాం అది ఇదని చెప్పి భయపెట్టారు. మాకు చాలా ఇబ్బంది కలిగించారు. నేను ఏం చేయాలో అర్థం కాక నా మానసిక వేదన ఎక్కువైపోయింది. నా మరణానికి కారకులు పూర్తిగా పిడుగురాల సి వెంకట్రావు గారు, పోలీసు వారేనండి. నమస్కారం.